పిల్లలు భగవద్గీత నేర్చుకోవడం వలన మానసికంగా, నైతికంగా, ఆధ్యాత్మికంగా ఎన్నో మంచి ప్రయోజనాలు కలుగుతాయని, ముఖ్యంగా చిన్న వయసులో గీత బోధన తెలుసుకోవడం వల్ల జీవితంపై సరైన దృక్పథంతో పాటు ఆలోచిస్తూ ముందుకు సాగుతారని ఆధ్యాత్మిక బోధకురాలు దుర్గా ఉషాలక్ష్మి తెలిపారు. కాకినాడ జిల్లా తుని శ్రీ గణపతి సచ్చిదానందాశ్రమం ఆధ్వర్యంలో భగవద్గీతపై నిర్వహించిన శ్లోకాల పోటీల కార్యక్రమం ఘనంగా జరిగింది. సత్యసాయి యోగ మందిర కుటుంబానికి చెందిన 14 మంది సభ్యుల బృందానికి భగవద్గీత శ్లోకాల్లో విశేష ప్రతిభ కనబరిచినందుకు మాతాజీ దుర్గా ఉషాలక్ష్మి చేతుల మీదుగా గోల్డ్ మెడల్స్ ప్రశంసా పత్రాలు అందించారు. ఈ సందర్భంగా మాతాజీ మాట్లాడారు. భగవద్గీతలో 18 అధ్యాయాలు 7 శ్లోకాల్ని కంఠోపదంగా చెప్పిన సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. నేడు భారతీయ సమాజంలో పిల్లలకు, యువతకు భగవద్గీత, పురాణాలు, భారతీయ సంస్కృతిలపై అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా మాతాజీ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సర్వశ్రీ చెక్క కామేశ్వరరావు, గౌరవ కార్పొరేషన్ డైరెక్టర్ మల్ల గణేష్, వంగలపూడి మురళి, తమ్మారావు, బాబ్జీ, శ్రీను, రామకృష్ణ, రాధాకృష్ణ, వాసవి ట్రస్ట్ యోగ గురువు కట్ల వెంకటరమణ, నెల్లిపూడి రాజుబాబు తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ ఉండడం వల్ల మనం తెలుగు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. భగవద్గీత అన్నది జీవిత మార్గాన్ని ఎలాగా నడిపించాలో నేర్పుతుంది. ధన్యవాదాలు. సత్యయోగ ఆహ్వానానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. అలాగే గోల్డ్ మెడల్ సాధించిన వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. అలాగే భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉంటాయి, 700 శ్లోకాలు ఉంటాయి. వాళ్ళ మేడం గారు అందరికీ భగవద్గీత నేర్పుతున్నారు. మేము కూడా తెల్లజామున 4 గంటల నుంచి 7 గంటల దాకా భగవద్గీత కాన్ఫరెన్స్ కల్లా చదువుతాం. ధన్యవాదాలు. యోగా కుటుంబ సభ్యులు అందరూ కూడా మన భగవద్గీతలో గోల్డ్ మెడల్ సాధించినందుకు గాను మనం ఈ సత్యసాయి యోగాలో మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన తుని నుంచి ఇంచుమించు 18 మంది భగవద్గీత నేర్చుకుని భగవద్గీత కంఠస్థం చేసి దాన్ని ఏది ఎక్కడైనా కూడా చెప్పగలిగే పరిస్థితిలో మన 18 మంది వచ్చి వాళ్ళందరికీ కూడా గోల్డ్ మెడల్ రావడం అంటే సాధారణమైన విషయం కాదు. అదేవిధంగా ఏంటంటే వీళ్ళ దత్తపీఠం వాళ్ళు నిర్వహించిన భగవద్గీత కాంపిటీషన్లో వీళ్ళు గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. దీనికి మన తునిలో ఉషా మేడం గారు, నెక్స్ట్ మన యోగా సార్ కూడా ఎంతో కృషి చేశారు. నెక్స్ట్ ఏంటంటే మన సత్యసాయి ఉచిత యోగా, దీంట్లో ఏంటంటే ఈ కార్యక్రమం మనం వీళ్ళందరికీ సమాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఈ భగవద్గీత పోటీలు అన్నది 4 సంవత్సరాల నుంచి జరుగుతుంది, 4-5 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇందులో స్టేట్ ఫస్ట్ మన తునికే వచ్చింది, జిల్లాలో 2nd, 3rd మందే, మండలంలో 1st, 2nd కూడా తునికే వచ్చింది. ఇకపై దత్తపీఠం వాళ్ళు నిర్వహించే భగవద్గీత పోటీలలో ఇప్పటికీ 13 మెంబర్స్ గోల్డ్ మెడలిస్టులు ఉన్నారు. రాబోయే వాళ్ళు వచ్చే సంవత్సరం ఒక 16 మంది దాకా ఉన్నారు. ఇంకా పెరుగుతారు, ఇంకా పెరగాలని, భగవద్గీత మంచి ధర్మ గ్రంథంగా మేము దాన్ని నడపాలని నా కోరిక. ఇది అన్నీ కూడా నేను ఈ భగవద్గీత నేర్పడం నాకు సహకారం చేసిన చాలామంది ఉన్నారు. వాళ్ళ పేర్లు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి సహాయ సహకారాలతో మేమందరం టీం నడిపిస్తూ భగవద్గీత చాలా గోల్డ్ మెడల్ రప్పిస్తున్నాము, ఇంకా రప్పిస్తాము అని నాకు నమ్మకంగా ఉంది. చాలా సంతోషం. అంటే భగవద్గీత పిల్లలకి నేర్పించే క్రమంలో ఏ విధంగా చెప్తారు? పిల్లలకి భగవద్గీత పెద్దవాళ్ళకంటే మామూలుగా తెలుగు అది సంస్కృతం వస్తుంది కాబట్టి చెప్పేయచ్చు, మామూలుగా నోటితో చెప్పేస్తే వాళ్ళు చెప్పగలుగుతారు. కానీ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు నేను వాళ్ళకి బోర్డు మీద రాసి వాళ్ళ దగ్గర నుంచి నేర్పుతూ శ్లోకాన్ని బోర్డు మీద రాసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ విడగొడుతూ ఒత్తులు ఎలాగ ఏర్పడతాయి, దీన్ని ఎలా పలకాలి అనేటువంటిది చెప్తూ వాళ్ళకి అలా శ్లోకాలు నేర్పిస్తున్నాను. అది వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటూ వాళ్ళే ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకి అమ్మ అలా కాదు, తప్పు, డాడీ ఇలా అనకూడదు, ఇలా అనాలి అని మా మేడం గారు చెప్తున్నారని వాళ్ళు చెప్పడం, తల్లిదండ్రులు చాలా సంతోషించడం అనేది నాకు చాలా గర్వకారణం. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో అసలు తెలుగు అనేది పిల్లలకి ఎక్కడ రావట్లేదు, ఎక్కడ
ఈ ఇంగ్లీష్ మీడియం వచ్చిన తర్వాత తెలుగు అనేది అడుగంటిపోతుంది. అలాంటిది ఇప్పుడు మళ్ళా నేను మొదలెట్టి ఈ తుల్లో ఫస్ట్ మొదలెట్టి నేను తెలుగు అనేది నేర్పుతూ పిల్లలకి బోర్డు మీద వ్రాస్తూ భగవద్గీత శ్లోకాలను కూడా రాసి వాళ్ళ చేత చెప్పిస్తూ వాళ్ళు అలాగా నేర్చుకున్నారంటే నాకైతే చాలా గర్వకారణంగా